రావట్లేదు మాట్లాడుతున్నాం. వచ్చినప్పుడు ఉంది మన పవన్ కళ్యాణ్ మన ప్రభాస్ ఉన్నాడు కదా పైకి వచ్చేటప్పుడు ఉంది వచ్చేలా చెప్తున్నా చూడు అది ఉంది చూసారు. ఇంక నేను చెప్పలేను ఇంకా ఉంది. సో ఇందాక కల్కి మూవీ చూడడం జరిగిందండి. సినిమా అంటారు భయ, అస్సలు ఓవరాల్గా తల్లి పిల్ల అంతా చూడొచ్చు సినిమా. ప్రభాస్ గారిని మళ్ళీ ఒక 10 ఏళ్ళు తొక్కాలి, కెమెరాలు తీసుకొని మళ్ళీ ఒక 10 ఏళ్ళు తొక్కితే మళ్ళీ ఇలాంటి ఒక 2000 కోట్ల మూవీ అనేటువంటి వచ్చేస్తుంది. డైరెక్టర్ ఎవడో తెలియదు కానీ డైరెక్టర్ తెలియదు కానీ బాహుబలి అమ్మ మొగుడు తయారైపోయినాడు. వాట్ అ డైరెక్షన్ బ్రో. ఈ డైరెక్టర్కి తీసుకొని పోయి నిజంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా హాలీవుడ్లో తీస్తే మూవీ ఓ రేంజ్లో ఉంటుంది. బాలీవుడ్లో డైరెక్ట్గా తీసినా కూడా మినిమం ఒక 15,000 CR కలెక్ట్ చేస్తుంది మూవీ. ఆ విధంగా ఉంది. వచ్చే చిన్న చిన్న కెమియో రోల్స్లో నేను చెప్పే రివ్యూ 99% రాంగ్ అయి ఉండొచ్చు, కానీ 101% మూవీ హిట్. దట్ ఈస్ కల్కి. అర్థమైందా? దాని తర్వాత వచ్చేసి ఒక మూవీలో మిస్టేక్ చూడడం జరిగింది. నెగిటివ్ గురించి చెప్పడానికి అసలు నేను కల్కిలో నెగిటివ్ ఆలోచిద్దాం అనుకున్నా, కానీ నాకు తప్పు అనిపించింది. దెర్ ఈస్ నో మోర్ నెగిటివ్స్, ఓన్లీ పాజిటివ్ మూవీ అండి. దాని తర్వాత వచ్చేసి ఒక మిస్టేక్, ప్రభాస్ గారి యొక్క కాలు ఇరుక్కొని పోతుంది. ఆ కాలు ఎట్లా తీసుకున్నాడని చెప్పలేదు. 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అనంటే ఈ డైరెక్టర్. ఫ్రాంక్గా చెప్తా, టు బి ఫ్రాంక్గా లిటరల్లీ చెప్తున్నా, అమితాబ్ బచ్చన్ అయితే భయంకరంగా వాడేశాడు. దాని తర్వాత వచ్చేసి ప్రభాస్ గారికి ఇంకా మరో సినిమా అంటే ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోతాయి. కమల్ హాసన్ చెప్పాలంటే నెక్స్ట్ పార్ట్లో చెప్తా, ఓకేనా? గర్వకారణం ఎందుకంటే అశ్విని గారు ఈ చిత్రాన్ని స్టార్టింగ్ చూసిన విధానం కూడా చిట్ట చివరి దాకా కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక్కడ యుగాల్ని, కాలాల్ని, దైవాన్ని, అన్నిటినీ, టెక్నికల్ని అన్నిటి వాడాడు. నాకు మన భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు మన మానవ జీవితం ఏ విధంగా కొనసాగిందో కూడా మన అందరికీ పుస్తకాల్లో ముద్రించారు. చాలా వండర్ఫుల్గా ఉంది. ఇంకొక విషయంలో చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వాడారు. ఇది హిందీలో బాగా కలెక్ట్ చేయబోతుంది. హిందీలో అసలు రికార్డులు మాత్రం బద్దలు కొట్టబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఇటు తమిళ్లో కమల్ హాసన్ గారు ఏం తక్కువ కాదు, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు. సో వీటన్నిటి కూడా రాజమౌళి గారు మనకు ఆస్కార్ తీసుకొస్తే ఇంగ్లీష్ మొత్తంలో కూడా జెండా పాటినటువంటి ఘనత మన అశ్విన్ గారితో చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మన గతంలో దైవయుగం, త్రేతాయుగం, కలియుగం, వీటన్నిటి కూడా యుగాలు మనందరం తెలిసిన విషయమే. మనం తెలుసుకున్న సత్యం, మన పుస్తకాల్లో ముద్రించినటువంటి సత్యం తెలుసు. సో ఇక్కడ ఏంటంటే కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం ఇలాంటివి కూడా మనం ఇప్పుడు రెడీగా జరుగుతున్నటువంటి భవిష్యత్ కాలంలో రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి కారులు వస్తాయని ఇటీవల టీవీలో విన్నాం. సో అది ఆ విధంగా కల్పించే విధంగా ఇక్కడ మనకి బుజ్జిని కూడా తయారు చేశారు. ఆ బుజ్జి కూడా వెహికల్ ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి మోటార్లకి అది మా దగ్గరలో ఉన్నటువంటి మెసేజ్గా చెప్పుకోవచ్చు. సో టోటల్గా మాత్రం ఇది మన ఇంగ్లీష్లో జెండా పాటినటువంటి ఘనత మనకి అశ్విన్ గారు చేశారని చెప్పుకోవచ్చు. సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఇది టోటల్గా ఇండియన్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఆర్టిస్టులకి మెయిన్ పాత్ర వహించారు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు చాలా ఆయన చేసిన ఆయన ఏజ్కి ఇది అమితాబ్ బచ్చన్ గారు చేసిన టోటల్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ అన్న ఏంటంటే ఏ హీరో అన్న అల్లు అర్జున్ కాదు, ఇండస్ట్రీలో ఏ హీరో ఉన్నా సరే ప్రభాస్ అన్న రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరు. ఈ సీన్తో బాహుబలి కంటే ఈ సీన్ ముంచిపోతుంది. 4,000 crores అయితే పక్కా కొడుతున్నాడు. రికార్డ్స్ మొత్తం ప్రభాస్ అంటాడు. రికార్డ్స్ బ్రేక్ ఎవరు చేయలేడు. రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరు. నీకు రివ్యూ కాదు కానీ చాక్లెట్ ఇస్తా బ్రో, తీసుకో. కాదు బ్రో, ఆ రేంజ్ కి ఎప్పుడు దాటేసింది బాహుబలి. అయ్యో ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ బ్రో. మీకు ఖచ్చితంగా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా యాక్షన్ సీన్స్ ఎక్కువ. కల్కి నేనైతే హ్యాపీ అని చెప్తాను అన్న. ఎందుకంటే చాలా డేస్ తర్వాత, ఎగ్జాక్ట్గా చాలా డేస్ తర్వాత, ఈవెన్ సలార్ కూడా కావచ్చు, చాలామంది డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ చాలా తక్కువ ఉంది ప్రభాస్ గారిని. బట్ ఇందులో ప్రభాస్ గారు కనిపించినంత సేపు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఆ బుజ్జి క్యారెక్టర్తో ఆయన చేసే ఫన్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, గూస్ బంప్స్ వస్తాయి కొన్ని చోట్ల. విజువల్స్ మెయిన్గా చెప్పాల్సింది విజువల్స్. డైరెక్టర్ సాబ్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఇంత క్రూని తీసుకొని, ఇంతమంది సెలబ్రిటీని తీసుకొని, బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కాలీవుడ్ నుంచి ఇంకా చాలా అన్నీ కవర్ చేసి ఆయన ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా బెటర్ విషయం.
కానీ కొన్ని పాత్రలు చిన్న ఊరికే అలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్రలు ఉన్నా కూడా కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో మెయిన్ ప్లస్ వచ్చేసి విజువల్స్ అన్న. మెయిన్గా చెప్పుకోవాల్సిన విజువల్స్. ఇంతవరకు ఎప్పుడు చూస్తున్నాం అంత విజువలైజేషన్ ఉంది. స్టోరీ కూడా అంటే స్టోరీ రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలామంది ఈగర్లు వెయిట్ చేస్తున్నారు కాబట్టి. బట్ మీరు థియేటర్కి వెళ్తే మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇందులో ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే అన్న, స్టార్టింగ్ 10 minutes వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత ఒక్కొక్క సీన్ స్లో అవ్వడం, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్కి 10 minutes స్టార్ట్ అవుతుందన్న, పిచ్చెక్కేసేస్తుంది అసలు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేం, ఆ ఫీల్ అంత ఫీల్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 30 minutes అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అందరు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి బ్రో. ఎందుకంటే వాళ్ళు ఎంత అశ్వత్థామ అంటేనే మీ అందరికీ మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఆయన ఒక చిరంజీవి, సో ఆయన క్యారెక్టర్ని చాలా కొత్తగా ఇచ్చేయడం బాగా అనిపించింది. ఇంకోటి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడేమో అనే ఫీల్ అయితే వస్తుంది. లాస్ట్ 30 minutesలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ విజువల్స్తో కూడిన చూస్తుంటే గూస్ బంప్స్ 100% గ్యారంటీ. ఆ ఒక్క 30 minutes చెప్పేయచ్చా సినిమా బాగుంది అనిపించేస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్లో కొంచెం నా కలికి సినిమా చూసినా చాలా బాగుంది, సూపర్గా ఉంది. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి ఎంత రికార్డులు క్రియేట్ చేస్తుందో అంతకు మించే రికార్డులు క్రియేట్ చేస్తారు, కానీ ఎక్కడ మాత్రం తగ్గలేదు. నిజంగా సినిమా స్టార్టింగ్ ఒక 20 minutes తర్వాత ప్రభాస్ అనే ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ అయితే బ్లాక్ బాస్టర్. నిజంగా ఆ ఎంట్రీ సూపర్గా ఉంది. అలాగే క్లైమాక్స్ విజయ్ దేవరకొండ అన్న ఒక 20 minutes అయితే సినిమా అయిపోతాను. విజయ్ దేవరకొండ ఎంట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆర్జీ గారి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. మళ్ళీ అలాగే బ్రహ్మానందం గారి క్యారెక్టరు, కమల్ హాసన్ గారి క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో. ఇవాళ నాకు చాలా బాగా నచ్చిన సీన్స్ ఏంటంటే ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది భయ్యా, అది దొరలగొట్టేసింది. మెయిన్ ఏంటంటే ఇవాళ ఐమాక్స్ దగ్గర 2 విషయాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే ఐమాక్స్కి ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం, అలాగే ఐమాక్స్ ముందు బుజ్జి ఈరోజు ఎంట్రీ అవ్వడం సూపర్, చాలా బాగుందన్న. సూపర్ హిట్ మూవీ, నాకైతే బాగా నచ్చింది. సినిమా చూస్తూనే పోతానేమో అనిపించింది అన్న, అంత భయంకరంగా ఉంది. అసలు నేను ఈ సినిమాని బాహుబలి కన్నా ఓవర్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. అసలు ఊహకందని రేంజ్లో ఉందన్న. అసలు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవగానే కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుందన్న. అసలు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. సరే ఇదే మోస్ట్ ఎలివేషన్ సీన్ అనుకుంటాం. తర్వాత వస్తాయన్న స్టోరీ మెల్లమెల్లగా నడుస్తుంది. ఏది ఇంత బోరింగ్గా తీశాడు, ఇంత స్టోరీ ల్యాక్ చేశాడు అనిపిస్తుంది. తర్వాత మెల్లమెల్లగా వెళ్తే మనల్ని థియేటర్ నుంచి ఒక కాంప్లెక్స్లోకి పడేశారన్న. ఒక కొత్త ప్రపంచంలోకి పడేశాడు. ఆ ప్రపంచం నుంచి బయట రావడానికి మన వల్ల కాదన్న. ఆ ప్రపంచంలో శంబాల ప్రపంచం ఒక ఎత్తు అయితే కాశీలో కరువు వచ్చినప్పుడు కాశీ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలని ఒక సైన్స్ ఫిక్షన్ అన్న. అసలు హాలీవుడ్ వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచించారేమో.